చదువులోనూ ఆటల్లోనూ విద్యార్థులు గెలిపే లక్ష్యంగా ప్రతిభ కనబర్చాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన అపుస్మా ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 ముగింపు కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలను, ప్రశంసా పత్రాలను అందించిన ఎమ్మెల్యే చంటి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అపుస్మా కమిటీల నాయకుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహం, ఉల్లాసం, టెక్నిక్ ఉంటేనే ఆటల్లో రాణించడం సాధ్యమని తెలిపారు. వీటి వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయని చెప్పారు. నడిచేవారి కంటే నడిపించేవారు గొప్పవారని అపుస్మా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆయన భవిష్యత్తులో అపుస్మా ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మీటుకు తన సహాయ సహకారాలు అందిస్తానని విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అపుస్మా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, జిల్లా అధ్యక్షులు రవికుమార్, డిఎస్డిఓ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా జోనల్ అధ్యక్షులు బుల్లబాయి, స్పోర్ట్స్ కన్వీనర్ జేవియర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్కేఏ ప్రసాద్, ట్రెజరర్ రామకృష్ణ, ఏలూరు, చింతలపూడి, దెందులూరు జోనల్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, బి రాంబాబు, కె రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఆ గ్రిక్స్ లో గెలవాలి అనుకునే పట్టుదలతో ఆడేవాడిని. షటిల్ లో రన్నర్స్ దాకా వచ్చి ఆగిపోయినా సరే పట్టుదల ఉండేది. అలాగే ఆ షటిల్ గెలవాలి అని అంటే ఆలోచనతో ఏ విధంగా ఆడాలి అనేది కూడా చూసాం. ప్రతి దాంట్లో కూడా పరిగెత్తేటప్పుడు అవ్వచ్చు, ఫుట్బాల్ ఆడేటప్పుడు అవ్వచ్చు, గోల్ కొట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కడు కూడా ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనే తెలివితేటలుగా ఉపయోగపడతాయి, చదువులో కూడా ఇదవుతాయి. మరి అటువంటి మీట్ ని ఇక్కడ పెట్టినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీరందరూ కూడా స్టేట్ మీట్ అంటున్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన జిల్లా వాళ్ళందరూ కూడా 10 కప్పులు గెలుస్తారంటే స్టేట్ మీట్ కి నేను సహకరిస్తానని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి 1 ఇయర్ ఉంది మీకు, 1 ఇయర్ ఉంది మీకు. అందరూ కూడా మీరు ఆ ఇది చేసేటట్టుగా వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి, ట్రైన్ చేయండి. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా నా వంతు సహకారం, మరి స్టేట్ మీట్ ఇక్కడ పెట్టినప్పుడు నా వంతు సహకారం కూడా మీకు తప్పనిసరిగా అందిస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో మా అన్నయ్యలు కూడా ఇప్పటి నుంచి ఆడేవాళ్ళు ఈ స్టేడియం కి సంబంధించి కావాలి అన్నప్పుడు ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లోంచి ఇప్పించడం జరిగింది. మరి ఇంత చక్కగా మీరందరూ కూడా ఈ రోజున ఆడారు అని అంటే మీ అందరికీ కూడా అందరి సహకారం ఉండబట్టే మీరు ఇక్కడికి ఏలూరు జిల్లాలో వచ్చి మీరు అందరూ కూడా ఆడారు. ప్రతి ఒక్కరు కూడా గెలవాలని పట్టుదలతోనే ఆడతారు. కప్పులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రాని వాళ్ళు వచ్చేసారి మేము సాధించాలి అని పట్టుదలతో ఆడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి దీవెనలు ఇస్తూ ఆటలతో పాటు చదువులో కూడా రాణించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శాసనసభ్యులు మరి ఒక మంచి ఐడెంటిటీ మార్క్ తీసుకుని జిల్లాలోనే ప్రత్యేకమైన శైలితో బ్రహ్మాండంగా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకు మమేకైతే సేవలు అందిస్తున్నారు. వారి షెడ్యూల్స్ అంతా చాలా బిజీగా ఉంటాయి. అయినప్పటికీ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం మన అభ్యర్థుల మేరకి ఇవాళ మనతో పాటు ఒక గంట సేపు ఉండడానికి మనకు అవకాశం ఇచ్చారు. వారికి మన ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి చదువు అని అనుకున్నా. కనీసం ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం సార్. మీరందరూ గమనించాలి. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో ఆల్రెడీ మీ స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి. కానీ దీంట్లో గెలుపొందిన క్రీడాకారులు ప్లస్ మరియు వాళ్ళ యొక్క టాలెంట్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళకి ఆ కన్సర్న్ గేమ్స్, ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మనం ఈ సభాముగా కోరుకుంటూ గేమ్స్ నిర్వహించినటువంటి ఏకైక జిల్లా ఈ సంవత్సరం. మరి దానికి కృషి చేసినటువంటి ఈ వివిధ జోన్స్ ప్రెసిడెంట్స్, ముఖ్యంగా అలాగే స్పోర్ట్స్ కన్వీనర్ గా వ్యవహరించినటువంటి జేవియర్ గారు, ఉన్నటువంటి పెద్దలు ఎంఏ శర్మ గారు, స్టేట్ ఎడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, ఎడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, మరి వారి కలిపడంలోనే ఇదంతా జరిగింది. సో ప్రైవేట్ గోస్ట్ ఏలూరు అండ్ ఆల్ అందరికీ కూడా రెడీ చేస్తూ నమస్కారాలు. మొట్టమొదటి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఇదే అవడం మన ఏలూరు జిల్లాకి చాలా గర్వకారణం. ఏలూరు జిల్లా తప్ప ప్రైవేట్ స్కూల్స్ లో ఇంతవరకు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరగలేదు. దానికి మన ఏలూరు వేదిక అవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసినటువంటి ఎంబీఎస్ శర్మ గారు, డాక్టర్ ఎంబీఎస్ శర్మ గారు, అలాగే బొంగం బుల్లపై గారు,